అందరు నాకే అలవాటు. ఒక్క ఇద్దరు ఊళ్ళో మొగలందరూ నీకు అలవాటు అయితే అదే నాకు అలవాటు అంటే నా పాలు పెరుక్కు. నేను స్కూల్ కు డ్రెస్ కోడ్ ఎట్లా పెట్టుకుంటారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక డ్రెస్ వేసుకుంటారు, ప్రైవేట్ స్కూళ్ళలో ఒక డ్రెస్ వేసుకుంటారు, వేరే స్కూళ్ళలో ఇంకో డ్రెస్ ఉంటుంది. అట్లనే డ్రెస్ కోడ్ పెట్టుకున్నట్టు నువ్వు పాలంటావు, నువ్వు పెరుగంటావు, నువ్వు పెరుగంటావు, నువ్వు పాలంటావు, అందరు కామన్ అంటారు. అదే నా వాళ్ళకు నేను వచ్చింది ఎట్లా తెలవాలి అని నేను అనుకోని నేను ఈ చిల్లబల్ల మొగళ్ళు ఎవరు పట్టుకొని ఉరికేస్తా అంటారు. ఎవరిదాలంటే అంత ఇంకో విషయం నాకు ఈయన పట్టుకోపోతా నాకు ఇది పట్టుకొని పోతా అట్లా అయితే ఎవరిదాలు పట్టుకొని వస్తా అంటే ఎవరికి ఆసాలు ఎవరికి ఇన్నాళ్ళు మంది పట్టుకొని వస్తారు, ఎవరికి ఇన్నాళ్ళు ఎవరి శంభాలు పట్టుకొని వస్తారు. అగో గట్ల నేను మరి అందరు వచ్చినారు నీ దగ్గరికి. అగో మొన్న దొరకపోతే కానీ ఇవాళ ఆయన దుకాణాలు బంద్ పెట్టుకున్నాడు, బండి బంద్ పెట్టుకున్నాడు, బంద్ పెట్టిండు, అది దడపూర్ కథ బంద్ పెట్టిండు. అబ్బాయి ఎనగాడు ఎతుకుతాండు. ఆ సిరిపురం మొకాన అటు మన ఇంటిది కమానపురం కాదారం అది పట్టాల పోతుంది, ఎడ తిరుగుతుంది ఇక ఇవాళ దొరకట్టిండు. 7,000 నన్ను ఇడిచిపెట్టి ఉండనే ఉన్నాడు. ఏడికి పోతే ఆడికి వస్తాడు. అదే ఏడు పోతే ఆడికి వస్తాడా? ఏడు పోతే వాడికి వస్తాడు. నేను పత్తి అనుకో పత్తి దొక్కడానికి వస్తాడు, నాటికి పోయాను అనుకో నానే వస్తాడు. ఎన్నో ఉంటాయి. ఇక నువ్వు మంచిగా పనికి నీకు ఏం మంచిది కాదు. నా గుణం గురించి చెప్తాను. నేను ఎంత స్వచ్ఛవంతరాల్ని తోవంటి మొగోళ్ళు వస్తా అంటే చెప్పు ఇంట్లో గురికిపోయి కిటికీ దగ్గర చూస్తా కానీ చూస్తానా చూసిన దాని చూడు చూడు అనరా. అందుకనే నేను ఎవరికి ఏర్పడుతున్నా కిటికీలో పోయి వెళ్ళి చూస్తా కానీ నేను ఎదురు పోయి చూస్తానా. సరే ఎంత బాధపడ అమ్ముతున్నాడు ఈ ఊరు లోపల ఆడ పెరుగు అమ్మేది నేను కట్టగిరి ఇచ్చాడు నా అమ్మడు. ఎంతగానో ఊరు ఇచ్చాడు నా అమ్మడు. ఎంతగానో ఈ ఊరికి పొలం పోస్తాడు నా అమ్మడు. అయినా ఈ ఊరికి పుల్లం పోసినవాడు నీ మగుడు, ఊరు వందించినవాడు నీ మగుడు, కట్టగిరికి పిల్లలు ఇచ్చినవాడు నీ మగుడు. అయితే ఈ ఊరికి పేరు పెట్టిందే నా మగుడు. పేరు పెట్టాడు నీ మగుడు. చేతుడు కాదు ఈ ఊరికి పేరు పెట్టిందే నా మగుడు. ఎంతగానో సేవానికి ఏం కులమే మాది మాది బంజర్లకు నీదేమో భగవంతుడు మాట్లాడుతున్నావు. అద్దె వచ్చే పిల్లవాళ్ళు అడిగి మళ్ళీ ఉండవు, మామూలు వచ్చే పిల్లవాళ్ళు కూడినట్టు ఉండవు. నేనేమన్నా తక్కువ తిన్నానా? మీ ఇద్దరు నా మీద పడతారా? లంగనా సమితి దొంగనా సమితి అంటారు నువ్వు. మీది పల్లెకు ఆయన ఎంత గొల్ల వాళ్ళ ఉంటే
ఇలా గొల్లమిడి పోయినట్టయితే ఏది ఎంతగానో అన్నం తింటాము గడక తింటాము గంజి తాగుతాము పాలు తాగుతాము పెరుగు తాగుతాము ఏమన్నా కలుపు కలవ కదా అన్నది అనుకో పోయి వస్తాము నీళ్ళు దొరకపోతే ఆ పోంగా అదే రాలిపోయా డాక్యుమెంట్స్ పోతుంది అంతగా నీకేం పోకుండా కుడుతుంది ఏమో కొడితే రాలిపాయ ఆడ కొడితే రాలిపాయ ఇంకా ఉన్నా సంవత్సరాలు ఎంత పని చేస్తే కూర్చుంటే పెట్టి మీరు ఎటు పోయి బొమ్మలు గారు తయారైతే నేను ఒక పంజాబ్ డ్రెస్ మీటో షెడ్ చేసుకుంటావు కానీ శక్తి మర్చిపోతా అని చెప్పలేదు నీకు ఇవరం తక్కువ కూర్చుంటావు వల్ల నేను నైట్ వేసుకొని అయినా వస్తా నేను మీరు దిద్ది బొట్టు పెట్టి అవన్నీ చేసే వరకు మీరికెళ్ళి ఒకటి కిందిరాకి నైట్ అయినా వేసుకుని వస్తా ఆయన 9 సంవత్సరాల చెంపబడి అంటే చేసుకున్న మొగం దగ్గర వెళ్ళి చూసుకుంటే ఏడవాలి నీ వాడు ఎక్కించి మిండ చూపిస్తానే లంచే నీ వాడు ఎక్కించి మిండ చూపిస్తాడు నీకు మంటకాయలు పెట్టి అట్టికాయలు ఇస్తా కిందకంటే పెట్టి అట్టికట్ట చిన్నదే నీకు మట్టెకాయలు తెలుసు అమ్మో అమ్మో నీకు ఎన్ని కట్టెలు తెలుసునే నాకే తెలియదు కట్టెలే పెట్టు మన జోతి కట్టిగో రబ్బ రబ్బ రబ్బే బాగా మండే అనుకోండి ఇది రబ్బ రబ్బ అవుతుంది ఈ వాడ ఖర్చు వెళ్ళి పెడుతున్నాం ఎందుకు కానీ నీ సల్ల కమ్మగుందో నా సల్ల కమ్మగుందో చూపిద్దాం అంతే కదా మీరిద్దరు కలిసి మీరు నాకు పెట్టుకుని నేను నాకు పెడతా నాకు పెట్టుకో సపోర్ట్ లేని సంసారం అయితే మీరెందుకు ఇంకా మళ్ళీ బలి అందరు నా అగ్గిరాలు బాగా మంది ఉంటారు నిన్న వీడియో కాల్ చేసి కదా ఆయన చేసుకో మళ్ళీ పెడతారు వేసుకో సంవత్సరాలు వేసుకున్నావా మెల్లగానే వాళ్ళు ఎగరపడదు వేసుకున్నావా నువ్వు వేసుకున్నావా ఎవరు మర్చుకున్నది నా మొగడే నిత్య రుచి కాదండి ఆ రోజు అంటే రాకపోతుంది ఇలా పిలిపించుకొని నాకు అని ముగ్గురు అన్నదమ్ములు అక్కడి నుంచి వీడియో కాల్ లో చూస్తే నాకు అత్తలేదా అని అంగవాడు నా గుర్రి నిలవాడు నా గుర్రి బట్టేసుకొని నా గుర్రి రోజు దాన్నే నాకుంటుండు అంతేనా మంచిగా అడిగినవానే ఎవరిని మంచుకుంటుంది ఫోన్లో కలుగుతాయంటే డైరెక్ట్ రప్పించుకొని నాకు చూస్తా ఆయన ఎంతగా కలుగుతావా గొల్లవారికి ఎంతమ్మా బలియ పిల్ల బలి వాళ్ళ పిల్ల మరి ఎంతగా కలుగుతావా ఇద్దరికి మన మతాలకు ఉన్నది వాళ్ళ మెడల మన సముద్రపు ఎట్లా వచ్చింది ఎంతగా కలుగుతావా రాదు ఎర్ర గొర్రె బారు నల్ల గొర్రె బారు నడియాలండి వల్లయ్యో గట్టుబోతులు చూసేవు కళ్ళు తప్పవోకు పెట్టుబోతులు చూసేవు ప్రేమలో తప్పవోకు దేవా
చెల్లందు చెల్లందు చేసే ఉద్యోగమందు సాయం సాయం ఉండాలి వల్లయ్యో చుక్కలకు దాకేంది సూర్యమాను గుండును చూడు ఆ చుక్క పొద్దుడు వంగ సూర్య పెళ్లి కొడుకాయే మల్లు